అందరికీ నమస్కారం అండి. మన తెలుగు పుస్తకం ఛానల్లో అమరావతి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మన భారతదేశానికి పుణ్యభూమి అనే కీర్తి ఉంది. మన దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం, భద్రాచలం, యాదగిరిగుట్ట ఇలా చెప్పుకుంటూ పోతే మొదలైనవి ఎన్నో ప్రసిద్ధి చెందాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో అమరావతి కూడా ఒకటి ఉంది. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో ఉంది. అమరావతి వెళ్ళడానికి గుంటూరు నుండి, విజయవాడ నుండి బస్సు సౌకర్యం కూడా ఉంది. మన దేశంలో హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మొదలైనవి మతాలు పుట్టాయి. గౌతమ బుద్ధుడు అనే ప్రవక్త బౌద్ధ మతాన్ని స్థాపించాడు. బౌద్ధ మత సంబంధమైన క్షేత్రాలలో అమరావతి ఒకటి. రాష్ట్రంలో పంచారామాలు ఉన్నాయి. వాటిలో అమరావతి మొదటిది. ఇక్కడ అమరేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది శివాలయం. ఇక్కడ శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణగాథ. ఈ క్షేత్రంలోని శివలింగం చాలా పొడుగ్గా ఉంటుంది. బుద్ధుని అవశేషాలపై నిర్మించిన కట్టడాన్ని స్తూపం అంటారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు అమరావతిలో బౌద్ధ స్తూపం నిర్మించాడు. కానీ ఇప్పుడు అది బాగా శిథిలమైపోయింది. అమరావతి ఒకప్పుడు గొప్ప విద్యా కేంద్రంగా పేరు పొందింది. మన దేశానికి చెందిన విద్యార్థులతో పాటు ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్య నేర్చుకునేవారు. అమరావతిలో ఈ మధ్యకాలంలో కాలచక్ర మహాసభలు ఘనంగా జరిగాయి. అమరావతిలో ఒక పెద్ద వస్తు ప్రదర్శనశాల ఉంది. అమరావతి స్తూపం మీద చెక్కబడిన అనేక శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. చలువరాతిపై చెక్కబడిన శిల్పాలు బుద్ధుని జీవిత ఘట్టాలను గుర్తు తెచ్చే శిల్పాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అవి ఆంధ్ర శిల్పుల యొక్క నైపుణ్యానికి గుర్తుగా మిగిలిపోతాయి. అప్పటి ఆంధ్రుల అలంకరణ పద్ధతులు, వస్త్రధారణ విశేషాలను ఈ శిల్పాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో అమరావతిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక గొప్ప దాత, ఒక పండిత పోషకుడు. ఈ మహాత్ముడు అక్కడి అమరేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరించాడు. ఇక్కడ ప్రవహించే కృష్ణానదిలో స్నానం చేసి అమరేశ్వర స్వామిని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన అమరావతి ప్రాచీన వైభవాన్ని తలచుకుంటే మనసు ఎంతో సంతోషంతో పొంగిపోతుంది. మరొక వీడియోలో మన తెలుగు పుస్తకంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం.